జనసేన బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ప్రారంభమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు అధికారికంగా ఖరారు కావడంతో సీట్లు సర్దుబాట్లు, అభ్యర్థులపై చర్చలు జరిపేందుకు నేడు మూడు పార్టీల ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏ స్థానాల్లో పార్టీలు పోటీ చేయాలన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ, జనసేనలు తాము బలమున్న ప్రాంతాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ అత్యధికంగా పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ నేతలు గజేంద్ర షెకావత్, బైజయంత్ పాండా, పురంధేశ్వర్లు పాల్గొన్నారు. ఈ రోజు రేపట్లో అభ్యర్థులపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే బీజేపీ, జనసేనలు కలిసి 100 శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. పార్లమెంటు స్థానాలు మాత్రం పెండింగ్ లో ఉంటాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, పద్మ, కొద్దిసేపటి క్రితమే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బీజేపీ అగ్రనేతలు, అదేవిధంగా బీజేపీ కేంద్ర మంత్రి షెకావత్ ఇక్కడికి చేరుకున్నారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ చేరుకున్నారు. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశానికి రానున్నారు. ప్రధానంగా పార్లమెంట్ స్థానాలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశంపై ఇప్పుడు ఈ కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడే లోపలికి చంద్రబాబు నివాసానికి వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఆ విజువల్స్ ప్రత్యక్షంగా చూడవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా చంద్రబాబు హైదరాబాద్ నుంచి రావడంతో నోవాటెల్ నుంచి కేంద్ర మంత్రి షెకావత్, అదేవిధంగా ఎంపీ పాండా, బీజేపీ అగ్రనాయకత్వం అందరూ కూడా ఇక్కడికి చేరుకుని ప్రధానంగా పార్లమెంట్ స్థానాలు ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. దాంతో పాటు అసెంబ్లీ స్థానాలు ఏ స్థానాలు బీజేపీకి కేటాయిస్తారు. అయితే జనసేన, బీజేపీ కూటమికి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలకు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అంగీకారం కుదిరింది. అందులో భాగంగానే ఇప్పుడు ఏ పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తారు, ఏ అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారు అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ తిలక్.